రైతు సోదర భయపడకు, నిన్ను చంపను. నీ దున్నపోతు నీ తెలివితేటలను గురించి నీకు క్షుణ్ణంగా తెలియనని నిన్ను అడగమని సలహా ఇచ్చింది. నా మీద దయసూపి తెలివితేటలు అంటే ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చునో వివరించు అని బతిమాలింది పులి. తనను సంపనందుకు రైతు సంతోషించి, ఒక రాజ్యమా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నా తెలివితేటలు ఇంటి వద్ద పెట్టి వచ్చాను. నాకు కొంత ఎవడి ఇస్తే ఇంటికి వెళ్లి తెలివితేటలు పట్టుకుని వచ్చి నీవు కోరినంత ఇస్తాను. నేను తిరిగి వచ్చినంత వరకు వెళ్ళిపోవద్దు, అంతేకాదు నా దున్నపోతుపై విరుచుకుపడి చంపకు అని అన్నాడు రైతు. రైతు సోదరా, నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ నీ దున్నపోతుకు ఏమీ హాని చేయక ఉంటాను, అయితే తొందరగా రా అని అన్నది పులి. ఒక రాజ్యమా, నీ మాటలు నమ్మలేను అని చెప్పి పులిని ఒక చెట్టుకు దాడితో గట్టిగా కట్టి ఒక పెద్ద కర్రను తెచ్చి తెలివితేటలు నా వద్దనే ఉన్నట్లు చెప్పాడు. అలాగైతే తెలివితేటలను వెంటనే చూపించు అని అడిగింది పులి. రైతు జాబు చేయక కర్రతో పులిని సావు కొట్టాడు. రైతన్న, నీవు ఎందుకు కొడుతున్నావు? మృగరాజ్యమా, నా తెలివితేటలను చూపించాను. నా పొలంలో ప్రవేశించి నా జంతువుపై హాని చేయుట తప్పని నీ దేహంపై నీ సార్లు గుర్తుకు తెస్తాయి అని అన్నాడు. రైతు పులి కట్టు తెంచుకుని సిగ్గుతో తలవంచుకుని పారిపోయింది.